హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనం పైథాన్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్ 90 డేస్ వరకు అయితే కంటిన్యూ అవ్వబోతుంది. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే రోజుకి ఒక 3 to 5 మినిట్స్ ఈ ఛానల్కి కేటాయించండి. అది కూడా నా గురించి అయితే కాదు, మీ గురించే. ఎందుకంటే నేను ఒక యానిమేటెడ్ స్టైల్లో ఇప్పటివరకు ఎవరు చేయలేని విధంగా మంచిగా మీకు ఈ 90 డేస్ బేసిక్ అంటే ఏవి తెలియని దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ మీరు జాబ్ రెడీ అయ్యేంత వరకు మీకైతే ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫన్నీగా అండ్ మోర్ ఇంటరాక్టివ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బీటెక్ కాలేజెస్లో అందరికీ పైథాన్ ఉంటుంది, సి ఉంటుంది, మరి నువ్వెందుకు బ్రో వీడియోస్ చేయడం అని అంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంత బాగా చెప్తారో మనకు బాగానే తెలుసు. యాజ్ ఎ ఫ్రెషర్స్గా మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను ఈ పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. మీకు మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వే లోపే ఈ సిరీస్ అయితే అయిపోద్ది. ఒకవేళ అట్లీస్ట్ మీ మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వేలోపు అవ్వకపోయినా మీరు ఎంటర్మ్ ఎగ్జామ్స్కి కాన్ఫిడెంట్గా అయితే ఉంటారు ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను మన 90 డేస్ ప్లానర్ని మీకైతే చూపెట్టబోతున్నాను. సో ఈ 90 డేస్ మనం ఏవేవి ఫాలో అవుతాం అంటే ఫస్ట్ మనం అయితే బేసిక్స్ అయితే క్లియర్ చేసుకుందాం. లైక్ ఈరోజు మనం పైథాన్ అంటే ఏంటి ఇవన్నీ అయితే ఈ 5 మినిట్స్లో అయితే చెప్తాను. అండ్ మీరు లాస్ట్ డే వచ్చేసరికి మీరు పైథాన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసే రేంజ్లోకి అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఇక్కడ మీకు చూపెట్టిన విధంగా మన 90 డేస్ ప్లానర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. జస్ట్ అసలు పైథాన్ అంటే ఏంటి, ఇది అసలు ఎలా వచ్చింది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా పైథాన్ అనేది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదేంటి బ్రో ఈజీగా చెప్తానని చెప్పి అప్పుడే కష్టమైన పదాలు వాడడం మొదలు పెట్టేసామని అంటారా? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే మీరు రాసిన కోడ్ని లైన్ బై లైన్ అదైతే అర్థం చేసుకుంటుంది అనమాట. అండ్ దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఇంటర్ప్రిటెడ్ అంటే గుర్తుపెట్టుకోండి, లైన్ బై లైన్ మీరు రాసిన కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట కంపైలర్. సో పైథాన్ గురించి ఒక బేసిక్ విషయం అయితే తెలుసుకున్నారు. పైథాన్ ఒక హై లెవెల్ లాంగ్వేజ్, ఇది ఒక ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు సరదాగా ఒక స్టోరీ అయితే చెప్పుకుందాం, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. ఏంటంటే అసలు పైథాన్ అనే పేరు ఎలా వచ్చింది అనేది ముందు తెలుసుకుందాం. ఎందుకంటే మీరు పైథాన్ అనే పేరు ఎలా వచ్చిందని తెలుసుకుంటే మీ జర్నీ అనేది ఇంకా ఫన్గా అయితే ఉంటుంది. సో స్టోరీ అయితే స్టార్ట్ చేద్దాం. బ్యాక్ టు 1991. అసలు ఈ పైథాన్ ఎవరు కనిపెట్టారు అంటే గూడియో వ్యాన్ రోసమ్. ఇతని పేరు మనం గూడియో అనుకుందాం షార్ట్గా. సో ఈ గూడియో అనే అతను ఒక డచ్ ప్రోగ్రామర్ అనమాట. సో ఇతను చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ కామెడీ షో అనేది అయితే చూసేవాడు. ఆ కామెడీ షో పేరు ఏంటి అంటే మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో ఈ పేరు నుంచి ఇన్స్పైర్ అయ్యి తను వర్క్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు పైథాన్ అని ఎందుకు పెట్టకూడదు అని అయితే అనుకున్నాడు. సో అలాగా ఈ లాంగ్వేజ్కి పైథాన్ అని పేరు అయితే వచ్చింది. సో ఈ విధంగా పైథాన్కి పేరు అయితే ఇలా వచ్చింది. సో మీకు ఇది కొద్దిగా ఫన్గా అయితే అనిపించిందా? సో ఇకపై ఎవరైనా పైథాన్ అనే పేరు ఏ పాము నుంచో చెట్టు నుంచో పొట్టు నుంచో పెట్టారు అని అనుకోకుండా ఒక కామెడీ షో నుంచి ఇన్స్పైర్ అయిందని చెప్పండి. అండ్ చాలా మంది పైథాన్తోనే ఎందుకు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తారు అంటే అది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, లైక్ ఇంగ్లీష్. అండ్ మనకు రాసి కోడ్ అండ్ సింటాక్స్లు కూడా జస్ట్ మనం ఇంగ్లీష్ ఎలా చదువుతామో సేమ్ అలాగే మనం కోడ్ కూడా రాస్తాం అనమాట. సో అందుకే చాలామంది కోడింగ్ స్టార్ట్ చేస్తున్నామంటే పైథాన్తో స్టార్ట్ చేయమని చెప్తారు. అండ్ మనం పైథానే ఎందుకు చదవాలి అంటే మనకి ఇది వెబ్ డెవలప్మెంట్లో ఉపయోగపడుతుంది, డేటా సైన్స్లో ఉపయోగపడుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ మీరు ఏదైనా ఆటోమేషన్స్ చేద్దాం అనుకున్నా, గేమ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నా, యాప్ డెవలప్మెంట్ చేద్దాం అన్నా సరే కూడా పైథానే యూస్ఫుల్ అవుతుంది. సో మార్కెట్లో పైథాన్ డెవలపర్స్కి హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. సో మీరు కెరియర్ ఎందులో బిల్డ్ చేసుకుందాం అనుకున్నా పైథాన్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్. సో మీరు పైథాన్తోనే స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఈజీ కాబట్టి. సో ఈ సిరీస్ 90 డేస్ మీరు ఒక 3 to 5 మినిట్స్ మాకైతే స్పెండ్ చేయండి. మీకు ప్రతిదీ క్లియర్ కట్గా, ఎంగేజింగ్గా, ఫన్నీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఏ ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడండి కంటిన్యూస్గా. మీ సెమ్ ఎగ్జామ్స్లో కన్ఫామ్గా టాప్ స్కోర్ చేస్తారు ఈ సిరీస్ కన్ఫామ్గా కంప్లీట్ చేస్తే. సో మళ్ళీ కలుద్దాం రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్, అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ చైతన్య ఫ్రమ్ CA క్లాసెస్.